పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానానందుడికి ధ్యానాంజలి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రియమైన శిష్యుడిగా సొసైటీలోనే ఒక ఐకన్ గా నిలిచిన వ్యక్తి అతను. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. అసలు ఏ పని అప్పచెప్పినా దాన్ని పరిపూర్ణంగా 100% సక్సెస్తో వారు నిర్వహించేవారు. ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని విజయవంతం చేసేవారు. స్పాంటేనియస్గా మాట్లాడడంలో వారికి వారే సాటి. ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, ఒక మార్గ నిర్దేశకుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పిరమిడ్ మాస్టర్గా, అంతకంటా మించి ఒక మంచి సమన్వయకర్తగా, ఇవే కాకుండా ఒక మంచి మనసున్న మనిషిగా, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే వ్యక్తిత్వంతో మెలుగుతూ, అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా విశిష్టమైన సేవల్ని అందించారు ధ్యానరత్న నందప్రసాద్ గారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఉన్నత లోకాలకు తరలివెళ్ళిన నేపథ్యాన్ని పురస్కరించుకొని వారితో అనుబంధం ఉన్న వారి మధుర స్మృతుల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య సారాంశం. మరి ఈరోజు నందప్రసాద్ గారితో వారికున్న అనుబంధాన్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కొన్ని దశాబ్దాలుగా పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా వారు జనరల్ మేనేజర్గా విశిష్ట సేవల్ని అందించారు. అలాగే కాకుండా సొసైటీలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ సహాయం కావాలన్నా తన వంతుగా సలహాలు సూచనలు అందించడమే కాకుండా మార్గదర్శకులుగా నిలిచారు ఉదయ్ భాను గారు. డాడీగా అందరికీ సన్నిహితులైన వారితో నందప్రసాద్ గారితో వారికి అనుబంధాన్ని వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, నందప్రసాద్ గారితో మీకున్న అనుబంధం? నందప్రసాద్ సార్తో నాకు అనుబంధం 2005లో స్టార్ట్ అయింది మేడం. ఆయన స్టేజ్ మీద ఏదైనా చెప్తుంటే అలా మైమర్చి అలా ఉండిపోయి వింటూ, స్టేజ్ని చక్కగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎంతో యాంకర్లను చూశాను, సెలబ్రిటీస్ యాంకర్స్ని కూడా చూశాను. ఈయన ఎంత క్యాజువల్గా, అంత న్యాచురల్గా స్టేజ్ని హ్యూమరస్గా అందరితో హాస్యంతో కూడిన వార్తలు చెప్తూ ఏ టాపిక్, ఏ స్పెసిఫిక్ మెసేజ్ ఇవ్వాలన్నా అది చక్కగా అందించేవారు. అది స్టేజ్ పర్ఫార్మెన్స్. అది కాకుండా ఎక్కడన్నా ఈవెంట్స్ ఉంటే ఎవరన్నా ఆయన కార్లో వెళ్ళారనుకోండి, కూడా పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా అడుగుతారు, మీరు అక్కడికి వెళ్తారా వస్తారా అనేసి. వాళ్ళని ఆయనే తీసుకొని వెళ్ళేవారు. సింగిల్గా ఎప్పుడు కార్లో ఆయన వెళ్ళడం నేను చూడలేదు. కార్ అంతా నిండిపోయి ఉంటుంది, ఫుల్. వీలైతే ఆయన పక్కకి ఇంకా ఇలా మూలకి జరిగిపోయి అలా స్పేస్ ఇచ్చేవారు. అంత గొప్ప వ్యక్తి. ఎప్పుడు హెల్ప్ చేద్దాం అనేసి ఏ జాబ్ అన్న తీసుకున్నా మీరు అన్నట్టుగా 100% డివోషన్ అనేది మీరు తప్పు చెప్పారు. 200% డివోషన్. ఓకే. అంత మల్టీ టాలెంటెడ్ పర్సన్. మీతో మాట్లాడుతూ ఉంటారు, ఒక ఫోన్ కాల్ అటెండ్ అవుతూ ఉంటారు, ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలని చెప్తూ ఉంటారు, ఆయన కూడా పనిచేస్తూ ఉంటారు. నేను ఒకసారి పిఎంసి ఛానల్ స్టార్ట్ అయినప్పుడు 2018లో ముగ్గురే ఉండేవారు మేడం. ఆయనే, నందప్రసాద్ సారు, ఆనంద్ కుమార్ సారు, నవకాంత్ సారు. వీళ్ళు ముగ్గురితో స్టార్ట్ అయింది చిన్నగా. ఇనిషియల్గా లైసెన్సెస్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇనిషియల్గా ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలామందితో కరస్పాండెన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తున్న బ్యాక్గ్రౌండ్లో నేను ఒక రోజు వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోన్నాను. డాడీ ఎంతసేపు ఉంటావు ఇక్కడ అంటే 2 hours ఉంటాను. 2 hours ఉంటావా? అటు ఇక్కడ ఉండి నేను వస్తానని 4-5 లెటర్స్ తెచ్చి వెంటనే రిప్లై ఇవ్వాలి మనం, నువ్వు డ్రాఫ్ట్ చేసి పెట్టనేసి. సరే సారు చెప్పిన తర్వాత చేయడం తప్పదు కదా, ప్లస్ నాకు కూడా ఇంట్రెస్ట్ వీళ్ళు చేసే పనులు ఎంతో భాగస్వామ్యం తీసుకోవడం. సో ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఆయన 4-5 లెటర్లు ఇచ్చేవారు. ఏం లేకపోతే 1-2 ఉన్నా కూడా ఇచ్చి డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు. చేసిన తర్వాత ఆయన యాడ్ ఆన్ ఏదైనా ఉంటే యాడ్ చేసి అది పంపించేవారు. అలా ఎంత మల్టీ టాలెంటెడ్
అంటే నన్ను కూడా నేను క్యాజువల్గా వచ్చినా నన్ను ఉపయోగించుకునేవారు, ఎవరిని వదిలిపెట్టేవారు కాదు. ఎవరిని వదిలిపెట్టేవారు కాదు. అలాగని ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా ముందుండి చేసేవారు. సో అంత గొప్ప వ్యక్తి. క్లాసెస్ కూడా అంత చక్కగా చెప్పేవారు. ఆ హెల్ప్ కూడా వారు చేయకపోతే చేసేవారు ఉంటే పురమాయించేవారు. అవును, కరెక్ట్ కరెక్ట్ మేడం. మళ్ళా సార్ కూడా చాలా, పత్రి సార్ ఎక్కడ వెళ్ళినా చక్కగా చూసుకునేవారు. అండ్ సార్ కూడా ఇండైరెక్ట్గా ఆయన స్పీచెస్లన్నీ అందించేవారు సార్కి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఇండైరెక్ట్గా చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన చెప్పే మెసేజ్లని సార్ అక్కడి నుంచి క్యాచ్ చేసుకొని అందుకొని చెప్పేవారు స్టేజ్ మీద. అంత గొప్ప వ్యక్తి అన్నమాట సారు. ఆయనే విడరాని గురు శిష్యులు నిజంగా. అందుకే శిష్యులు ముందెళ్ళారు, తర్వాత గురువు వెళ్ళారు. వాళ్ళిద్దరు వేరే లోకాలలో ఇప్పుడు క్లాసులు చెప్పుకుంటున్నారు. ఫస్ట్ శిష్యులు వెళ్ళి అరేంజ్మెంట్స్ చేయాలి కదా మేడం, అందుకనే ముందెళ్ళారు ఆయన. వెళ్ళారు ఆయన సెప్టెంబర్ 6th వెళ్ళారు, ఈయన నెక్స్ట్ ఇయర్ జూన్ 24th వెళ్ళారు, జూలై 24th. సో అలా మీరు నందా సార్ని ప్రత్యక్షంగా చాలా సంవత్సరాల నుంచి గమనించారు మీరు. గమనించాను. ఓకే, నందా సార్లో బాగా నచ్చిన క్వాలిటీ సార్? ఆయన దగ్గర ఉండే క్వాలిటీస్ సార్, డివోషన్ మేడం. ఏ చేసినా 100%, 200% డివోషన్తో చేసేవారు. మళ్ళీ సింపుల్ పర్సన్. ఓకే, నాకు ఇదే కావాలి, ఇలా ఉంటేనే. ఇప్పుడు పిఎంసీలో కూడా పనిచేసినప్పుడు ఆయనే ఇంత జీతం కావాలని, లేకపోతే ఇంత ఇస్తేనే, ఈ ఫెసిలిటీస్ ఇస్తేనే చేస్తానని ఆయనకి ఎప్పుడూ లేరు. ఫస్ట్ ఈ వాంట్స్ టు డూ డ్యూటీ. అండ్ ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, పిఎంసీ ద్వారా ఎలా తీసుకొని వెళ్ళాలనేది ఆయన దృక్పథం. ఓకే, పత్రి సార్ విజన్ని ఎలా పైకి తీసుకొని వెళ్ళాలి, ఇంకా ముందు ఎలా నడపాలి, ఇదే ఆలోచనలో ఉండేవారు. ఈ ఆలోచనలో కొత్త కొత్త ఐడియాస్ వస్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్ళేవారు కానీ వెనకడుగు ఎప్పుడు వేసేవారు కాదు. సో నందా సార్ కూడా అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రిజల్యూషన్ దాన్ని చక్కగా సరిదిద్దటంలో కూడా తనకు తనే సాటి. అవును మేడం. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దాన్ని వెళ్ళి ఆయన సార్ట్ అవుట్ చేయడమో, లేకపోతే ఒక్కొక్కసారి ఫోన్లోనే చేయడమో, ఒక్కొక్కసారి చాలా నీట్గా నైస్గా డీల్ చేస్తారు. అసలు దాని గురించి ఆయన ఏదైనా కూడా కోపం, మళ్ళా ఇరిటేషన్ ఇది ఉండేది కాదు, అస్సలు లేదు. వెరీ డౌన్ టు ఎర్త్. అసలు ఒకసారి గుర్తుందా లేదా మేడం, మీ గురించి కూడా ఒకసారి టాపిక్ వచ్చింది. ఆయన్ని చాలా డిప్లొమాటిక్గా ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి తప్పుకున్నారు. సో ఆ డిప్లొమసీ కూడా ఆయనకి, మిమ్మల్ని హర్ట్ చేయకుండా, నా మాట కూడా కాదనకుండా నెమ్మదిగా ఇంకొక ఆన్సర్ ఇచ్చి తప్పుకున్నారు. అలా చాలా ట్యాక్ట్ఫుల్గా ఉంటారు. ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడరు. ఒకవేళ ఏదైనా వాళ్ళ డ్రాబ్యాక్స్ చెప్పాలన్నా కూడా అది చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా అవతల మనిషి అది గ్రహించి వాళ్ళు సరిదిద్దుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా ఒక మాట ఎవరిని అనేవారు కాదు. అసలు ఎప్పుడు ఒక థర్డ్ పర్సన్ గురించి కూడా కామెంట్స్ చేసేవారు కాదు కదండి. ఆయనకి ఇది టైం ఉండేది కాదు. ఫస్ట్ టైం ఉండేది కాదు మేడం. ఆయన నేచర్ కాదు అది. ఎవరిని సరదాగా జోకులు వేస్తారు కానీ నా మీద కానీ మీ మీద కానీ ఎవరు దీంట్లోనే ఇంటర్ఫియర్ అవ్వరు, ఎవరిని జడ్జ్ చేయరు. అంత గ్రేట్ క్వాలిటీస్ ఆయనకి. సో గాసిప్స్ కూడా పెద్దగా ఆయన పట్టించుకోరు. అసలు గాసిప్స్ అస్సలు పట్టించుకోరు మేడం. ఎందుకంటే గాసిప్స్లో పట్టించుకుంటే మళ్ళీ ఇంటర్ఫియరెన్స్ జడ్జ్మెంట్ కింద వచ్చేస్తుంది కదా. అవును, ఆయన సాక్షాత్ పత్రి సార్ శిష్యుడు. ఆ విషయంలో నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్మెంట్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అప్పుడు అసలు అన్ని విభాగాలను ఎలా సమన్వయం చేసేవారు? ఆయనకి ప్రతి దీంట్లో కూడా నాలెడ్జ్ ఎక్కువ మేడం. ఈజ్ ఒరేషియస్ రీడర్. బస్సుల్లో కూడా చాలాసార్లు ఆయన్ని అనుకోకుండా నేను అదే బస్సు ఎక్కేవాడిని, ఆయన చూస్తూ ఉండేవాడిని. టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. మొత్తం ఆ జర్నీ మొత్తం డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు లేనప్పుడు ఆయన ఒంటరిగా ఉండేటప్పుడు ఆయన చదువుకుంటూ ఉంటారు ఏదో ఇది. దానివల్ల ఆయనకి ఆల్రౌండ్ నాలెడ్జ్. ఇది కూడా ఆయనకి జర్నలిజంలో కూడా పట్టు ఉంది. అవును, ఇక్కడ ఇప్పుడు ఛానల్ పెట్టాలి అని అనుకోగానే పత్రి సార్ వెంటనే ఆయన కోర్సులో జాయిన్ అయిపోయారు. అవును, అది ఎంత విచిత్రం. అసలు అందరికి ఆ థాట్ రాదు కదా. ఆయన పట్టు ఉంది. ప్లస్ చాలా మంది వీళ్ళ జర్నలిస్ట్లో వాళ్ళతో ఇది కాంటాక్ట్స్ ఉన్నది, కమ్యూనికేషన్ ఉంది. దానివల్ల
అండ్ ఎవ్రీ ఈవెంట్ ఎలా చేస్తున్నారు అన్ని విభాగాల్లో అన్నారు కదా, ప్రతి విభాగం గురించి కూడా ఆయనకి నాలెడ్జ్ సంపాదించుకుంటారు. ఒక స్టేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేసి ఆయన దాని గురించి చదువుతారు. చదివిన తర్వాత ఆయన ఓన్ ఐడియాస్ తోటి ఇంప్లిమెంటేషన్ ఈజీ. సో ఏది తీసుకున్నా దాని గురించి తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి చూసేవారు. అంత గొప్ప వ్యక్తి మేడం. ఓకే, వారి ఫ్యామిలీకి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవారు? ఎక్కడున్నా కూడా ఫ్యామిలీతో. వాళ్ళ మేడం పేరు శారద, పెద్ద అబ్బాయి పేరు తెలీదు, చిన్నోడు మాత్రం పండు పండు అని పిలుస్తాము, శ్రవణ్ నోడి పేరు. రెండో అబ్బాయి నాతో చాలా క్లోజ్గా ఉంటాడు. ఈ రోజు కూడా మా ఇంటికి దగ్గరే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు. మంచి ఫ్యామిలీ. బట్ ఇంపార్టెన్స్ అంటే ఆయన ఎక్కువ బయట ఉండేవారు, అంకితం. కాబట్టి అంత అంకితం ఉండేటప్పుడు కూడా రెగ్యులర్ బేసిస్ ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి కనుక్కునేవారు. బట్ ఆవిడ గ్రేట్ లేడీ అండి శారదా మేడము. ఫుల్ సపోర్ట్ ఆయన చేసే పనులకి. కోవిడ్ టైంలో కూడా ఆయన అక్కడ వండుకొని వైజాగ్ నుంచి రెగ్యులర్గా పిఎంసి ఏమవుతుంది ఏంటో మానిటర్ చేసుకొని అన్ని పనులు చేసేవారు మేడం. సో మీకు అంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఈరోజు దూరం అయ్యారు అని అంటే మీ ఎక్స్పీరియన్స్? ఫిజికల్గా దూరం అయ్యారు మేడం. ఆయన గురించి డే ఇన్ అండ్ డే అవుట్ ఎక్కడ వైజాగ్లో అందరూ సజ్జన సాంగత్యం ఉండేటప్పుడు ఆయన గురించి మాట్లాడకుండా ఒక్కరోజు ఒక క్షణం కూడా ఉండం. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకునేవి మేము చాలా ఉన్నాయి. హిమాలయన్ గోట్ అంటారు కదా, ఆయన హిమాలయాస్లో చూసి తిరగని ప్లేస్ లేదు. దాని గురించి పత్రి సార్ మనకి ధ్యాన బోధన ఎంత ఇంపార్టెంట్ అంటారో, ఆయనకి హిమాలయ గురించి చెప్పడం అంతే కిక్కు. హిమాలయాస్ వెళ్ళి వచ్చారంటే తప్పకుండా ఒక 10-20 మందినన్నా కూర్చోబెట్టుకొని ఆ ట్రిప్ గురించి చక్కగా వివరించి చాలా చక్కగా చెప్పేవారు. మనమే హిమాలయాస్లో ఉన్నంత ఫీలింగ్ కలిగిస్తారు, అంత చక్కగా చెప్పేవారు హిమాలయాస్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ భావంలోనే వారు ఆ ప్రపంచాన్ని చూపించేవారు. అంటారు కదా, సినిమా చూపిస్తా మా అమ్మ అంటారు కదా, ఆయన హిమాలయ మొత్తం చూపించేవారు మాకు ఆ మాటల్లోనే. సో నందా సార్తో పర్సనల్గా మీకున్న ఎక్స్పీరియన్స్? నందా సార్ పర్సనల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. ఒకసారి బస్ ఎక్కాను అన్నవరంలో, ఎవరో డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటే ఇటు చూశాను అటు చూశాను, నాకు ఎవరు కనిపించలేదు. అప్పుడు ఆయన స్వయంగా లాస్ట్ సీట్లో ఉంటే లేచి వచ్చి డాడీ ఇక్కడికి వచ్చి పక్కన కూర్చోటన్నారు. సార్ మీకే అది ప్లేస్ చాలదంటే పర్వాలేదు అడ్జస్ట్ చేసుకొని కూర్చుందాం అనేసి. అడ్జస్ట్మెంట్ సీట్లో వచ్చిందంటే మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు ఆయన అడ్జస్టింగ్ నేచర్ అన్నిట్లో, వెరీ అడ్జస్టింగ్. సో అక్కడ నుంచి మొదలవుతుంది ఆయన జర్నీ. అడ్జస్ట్మెంట్ అక్కడ ఆ ఎగ్జాంపుల్ చాలు మేడం. ఆ పర్సనాలిటీనే అలా ఉంటుంది సార్. మళ్ళీ ఇంకొకసారి మ్యారేజ్ వెళ్ళి వచ్చాం మేడం. ఇక్కడే హైదరాబాద్లో మ్యారేజ్ అయింది. సార్కి పిఎంసి వాళ్ళు కారు పంపించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిది కూడా షూట్ ఉండింది ఆ రోజు, రెండో అబ్బాయిది. వాళ్ళు 3 ప్లస్ డ్రైవరు అలా వేరే ఎవరు ఉంటే నేను అక్కడ నించొని ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అంటే పిఎంసి ఆఫీస్. నేను అక్కడికి వెళ్తాను రా కార్లో. ఆల్రెడీ ఫుల్ కదా సార్ అంటే పర్వాలేదు మా అబ్బాయి పక్కన కూర్చో, లేకపోతే మా అబ్బాయిని నీ మీద కూర్చోబెట్టుకొని అలా తీసుకొని వచ్చారు. సో ఆయన ఎక్కడ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా హెల్ప్ చేస్తారు. చాలా గొప్ప వ్యక్తిత్వం, చాలా గొప్ప. ఆయన ఒక టీచర్, తర్వాత ఒక మంచి వ్యాపారవేత్త, తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఒక మంచి మాస్టర్, తర్వాత మంచి ఈవెంట్ మేనేజర్, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్. అసలు ఏ విభాగానికి ఆ విభాగం చూసుకుంటే కూడా అసలు మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అన్నమాట. కంప్యూటర్స్ నాలెడ్జ్ కూడా చాలా ఉంది మేడం. కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ, న్యూ యాప్స్ కానీ, న్యూ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అన్ని చక్కగా ఆయనకి అప్డేటెడ్ ఉంటాడు. ఈ ఇన్ని పనులు చేసుకుంటూ టెక్నాలజీలో అప్డేట్గా ఉండడం అనేది చాలా తక్కువ మంది. ఈయన టెక్ సేవి, టెక్నాలజీని బాగా వాడుకుంటారు కూడా. ఓకే. సో అందరికీ నాలెడ్జ్ ఉండొచ్చు,
టెక్నాలజీ వాడుకునే వ్యక్తులు తక్కువ. ఈయన ఫుల్గా అప్డేట్ చేసుకొని టెక్నాలజీ ఫుల్గా వాడుకుంటారు. తెలియని విషయాలు తెలుసుకుంటారు అడిగి. ఓకే, సో పిరమిడ్ మాస్టర్స్ తోటి వారికి ఎలా ఉండేది ర్యాపు నందా సార్కి? ఆయన వస్తున్నారంటే ప్రతి పిరమిడ్ మాస్టరు వెయిట్ చేస్తుంటారు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, రైట్, ఏం కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతిసారి కలిసినప్పుడంతా మేము స్టీల్ ప్లాంట్లో ఉండేవారు మేడం, క్వార్టర్స్లో. అక్కడ ఆయన ఎక్కడైనా వెళ్ళి వచ్చితే తక్కువ ఆయన రావడం. మంత్లీ ఒక 10 days ఉంటారు. మేము ఆయన గురించి వెయిట్ చేస్తుంటాం, 4 మంచి వాక్యాలు మంచి విషయాలు తెలుసుకోవడానికి. సో వైజాగ్ వాళ్ళంతా ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి. చెప్పాలంటే ఎంతో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం పిరమిడ్ స్పిరిట్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు, యూత్ కానీ ఇంకా అప్కమింగ్ ధ్యానులు కానీ నందా సార్ నుంచి ఏం నేర్చుకోవాలి? నందా సార్ దగ్గర నుంచి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది కమిట్మెంట్. కమిట్మెంట్, ఒక్కసారి ఏదైనా ఒక పని మొదలు పెట్టామంటే కమిట్మెంట్తో మొదలు పెడితే యూనివర్స్ విల్ హెల్ప్ ఆ కమిట్మెంట్ పూర్తి చేయడానికి. అలాగే ఆయనకి యూనివర్స్ హెల్ప్ చేసేది. బట్ 100% ఆయన కమిటెడ్గా ఉన్నారు కాబట్టి యూనివర్స్ హెల్ప్ చేసేది. అలాగే యూత్ కూడా ఏదైనా ఒకటి తీసుకొని, ఏదైనా స్టడీస్ అవనివ్వండి, స్పోర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఉద్యోగం అవనండి, వాళ్ళు 100% కమిటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ హెల్ప్ దెమ్. ఇది చాలా ముఖ్యమైనది, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఓకే, సో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే చాలా మెండుగా ఉన్నాయి నందా సార్లో. అవును మేడం. ఎస్ సార్. సో ఇంకా ప్రేక్షకులకి సంబంధించి నందప్రసాద్ గారు చేసిన విశిష్ట సేవలు పలు విభాగాల్లో, ఇంకా మీరు వారితో ఎక్కడికైనా అవుట్డోర్స్ ట్రావెల్ చేశారా? అవుట్డోర్స్ ట్రావెల్ చేయలేదు మేడం. ఇప్పుడు ఆయన వెళ్ళే టైంలో నాకు పెద్ద అవుట్డోర్స్ ఆ టైం అడ్జస్ట్ అయ్యేది. జాబ్ వర్కింగ్లో ఉండేవారు. జాబ్ వర్కింగ్ ప్లస్ ఆ టైం కుదిరేది కదా ఆయన వెళ్ళే టైం. అనుకోకుండా నవకాంత్ సారు, నాగేంద్ర సార్ వెళ్ళినప్పుడు వెళ్ళేవాడిని. మా అదృష్టం లేదు ఆయనతో అప్పుడు వెళ్ళేది. బట్ ఆయన ఎక్కడైనా వెళ్ళి వస్తే వచ్చి చెప్పేవారని చెప్పాను కదా, అది వినడానికి మాత్రం వెళ్ళేవాడిని రెగ్యులర్గా. ఓకే, చివరిగా మా ప్రేక్షకులకి నందా సార్ గురించి మీ మాటల్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ. చెప్తాను. నందా సారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకటేమో ఇందాకే చెప్పినప్పుడు కమిట్మెంటు, ఇంకొకటి మల్టీ టాస్కింగ్, ఇంకొకటి ఏంటంటే ఆయన గురుభక్తి, అపారమైన గురుభక్తి. అదైతే మాటల్లో వర్ణించలేము. అది మాటల్లో వర్ణించడం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆయన వీడియోస్ చూసి, ఆయన ఎన్నో వీడియోస్ ఉన్నాయి పూర్వం, ఆ వీడియోస్ చూసి మనం అపారమైన నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఆయన తాలూకా పత్రి సార్ తాలూకా ఆయనకు ఉండే గురుభక్తి ఏంటో తెలుసుకోవచ్చు. మళ్ళా ఆయన స్టేజ్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలనుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఎలా ఉంటారో ఏంటో ఈ యూట్యూబ్లో కానీ ఇవి ఆన్ చేసుకొని చూస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. ఎవరైతే ఆయన్ని ప్రత్యేకంగా ఆయన ఉండేటప్పుడు చూసారో వాళ్ళు అదృష్టవంతులు. ఎవరైతే చూడలేదో ఇప్పుడు ఈ యూట్యూబ్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవరు చూస్తారో వాళ్ళు తప్పనిసరిగా నందా సార్ ఏ ప్రోగ్రామ్ ఉన్నాయో అన్నీ చూస్తే, వరుస పెట్టి చూడక్కర్లేదు, ఎప్పుడు వాళ్ళకి టైం ఉంటే అప్పుడు చూస్తే ఒక్క విషయం నుంచి ఇంకొక విషయం నుంచి ఇంకొక ఇవి నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి నందా సార్ యూట్యూబ్ ఈవెంట్స్ అవి. ఓకే, గమనిస్తే సార్ మేము అంటే నందా సార్ ఎండీగా ఉన్నప్పుడు, మేము ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు అసలు ఎలా అంటే మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేసేవారు. అవును, అసలు ఎక్కడ ఏ లోపము లేకుండా అందరు ఎంప్లాయీస్ని ప్రతిరోజు పలకరించేవారు. ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇది ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండు, ఎన్ని థాట్స్, మాకు ఎన్ని సజెషన్స్ ఎవ్రీ డే ఇచ్చేవారు. దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ గుడ్ లీడర్షిప్ మేడం. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఒక చైర్మన్ కానీ, చైర్మన్ పైన ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్. ఆయనే ఈ క్వాలిటీ ఉండాలి, అందరినీ పలకరించాలి, అందరికీ ఏం హెల్ప్ కావాలన్నా అది అందిస్తే అవుట్పుట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక
కంటిన్యూస్గా ఒక పని చేయాలి. ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మీరు లేచి కూడా వెళ్ళకూడదు అక్కడ నుంచి. ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రాజెక్ట్ ఉండేటప్పుడు మీకేం హెల్ప్ కావాలి అక్కడికి అంటే మీకు టైంకి మంచినీళ్ళు అందివ్వాలి. అంతే. మళ్ళా ఇంకా కొంచెం ఆకలేస్తే Snacks. చిన్న చిన్న స్నాక్స్ ఉండాలి. అప్పుడు మీరు డిస్టర్బ్ కాకుండా దాని మీద కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా పనిచేయచ్చు. అలాంటివి కూడా ఆయన ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్. అవును, మైన్యూట్ థింగ్స్ కూడా పట్టించుకునేవారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ అంటారు దాన్ని. దట్ ఈస్ ట్రూ లీడర్షిప్ మేడం. సో మైక్రో లెవెల్, మ్యాక్రో లెవెల్. అవును, మ్యాక్రో లెవెల్ అందరూ చేస్తారు, మైక్రో లెవెల్ ఎ ట్రూ లీడర్ విల్ డూ దట్. ఓకే. అప్పుడు అవుట్పుట్ బాగుంటుంది మేడం. ఆయన మీద ఇవి హెల్ప్ అందిస్తే చాలు, ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. మీరు కేబిన్లో కూర్చొని చేయాలంటే అవదు అది. ఆయన బయటకు వచ్చి అందరితో పలకరించి ఏమేమి కావాలో తెలుసుకొని అది అందించేవారు. ఫ్లోర్ అంతా తిరిగేవారు టీ కప్ పట్టుకుని. అసలు ఎక్కడ కాళ్ళల్లో చక్రాలు పెట్టుకుని తిరిగేవారు అసలు. ఒక పక్క టీ కప్, ఇంకొక పక్కన ఫోన్. ఆయన టైం వేస్ట్ చేసేవారు కాదు అసలు. అండ్ ఇనిషియల్గా 3 years బాగా కృషి చేశారు. ఎందుకంటే ఛానల్ రావాలి, ఒక గురుగారు ఆజ్ఞ అది, ఎలాగైనా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఫాస్ట్గా తీసుకొని వెళ్ళాలి అని 24 hours ఆ థాట్ ప్రాసెస్లోనే ఉండేవారు. ఆయన ఎన్నో 2-3 యాక్సిడెంట్లు కూడా అయ్యి దాంట్లో నుంచి తప్పించుకున్నారు. ఎందుకంటే ఈ పిఎంసి ఛానల్ ముందుకు తీసుకొని వెళ్ళడానికి యూనివర్స్ ఒప్పుకోలేదు. నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకోలేదు యూనివర్స్. నువ్వు ఉండాలి, ఇంకా కొన్ని రోజులు ఉండాలి, పిఎంసికి అన్నీ డిజైనింగ్ అవన్నీ చేసి పిఎంసి ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా వెళ్ళాలి అవన్నీ ఆయన ఒక డిజైన్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అవును, చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధ్యానరత్న నందప్రసాద్ గారి గురించి ఎన్నో విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి. ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తి, మల్టీ టాస్కింగ్ లెవెల్, టైం వేస్ట్ చేయకుండా గురుభక్తితో ఇచ్చిన పనిని ఇచ్చినట్టుగా సమర్థవంతంగా నిర్వహించడంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నందా గారు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనడానికి ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి. ఇది ఇవాళ మన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.